అంగన్వాడీల మీద చర్చకు వెళదాం. అంగన్వాడీలపై ఆటవికంగా దాడి జరిగిందా? ఎందుకు అంగన్వాడీల మీద గతంలో కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కిచ్చారు, అప్పట్లో ఆందోళన చేసినప్పుడు అనే విమర్శ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అదే తరహాలో ఆడవాళ్ళని తీసుకెళ్ళి రాజమండ్రి వైపు వెళ్లాల్సిన వాళ్ళని ఇటు నరసరావుపేట వైపు అట్లా రకరకాలుగా వేధించారని వార్తలు వస్తూ ఉన్నాయి, సమాచారం వస్తూ ఉంది. వాళ్ళు బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం తప్పు కాదా అన్న ప్రశ్న వస్తూ ఉంది. దీన్ని జగన్ గారు కూడా ఖండించారు. ముందుగా రాంభూపాల్ గారు చెప్పండి, ఏమిటి అంగన్వాడీలపై జరిగిన ఆటవిక దాడిని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? మీకు ముందుగా అక్కడ ఉన్న ప్యానలిస్టులకు వీక్షకులకు నమస్కారం. నమస్కారం. ప్రధానంగా నిన్న జరిగినటువంటి అంగన్వాడీల అరెస్టులు చాలా దుర్మార్గంగా, చాలా అన్యాయంగా జరిగాయి సార్. ఒకటి, ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఓవైపు చర్చలకు రండి మాట్లాడుకుందాం అని చెప్తూనే దాదాపు అర్ధరాత్రి సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అధికారులు టెంట్ శిబిరంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ నాయకులతో మాట్లాడారు. మీరు 9వ తారీఖు వరకు మీ ఆందోళన విరమిస్తే 9వ తారీఖు నుంచి చర్చలు ప్రారంభిస్తామని. చర్చలు ప్రారంభించడం కాదు, ఆల్రెడీ ఆందోళన కొనసాగుతుంది. మీ అభిప్రాయం ఏమున్నా మధ్యాహ్నం 12 లోపు చెప్పండి, శాంతియుతంగా చర్చించుకుందాం అని చెప్పేసి కూడా ఆ నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఒకవైపు మాట్లాడతామని చెప్పిపోయిన నాయకుడు తెల్లవారుజామున పోలీసుల్ని పెద్ద ఎత్తున మగ పోలీసులు వినియోగించి విడిగా అరెస్ట్ చేయడం, అందులో ఫస్ట్ టైం సార్ మన ఆంధ్ర చరిత్రలో మనం ఇంతవరకు అరెస్టులలో చూడని ఒక కొత్త ధోరణి నిన్న కనపడింది. అక్కడి నుంచే క్లాత్ తీసుకొచ్చుకుంటారు వాళ్ళు పెద్ద ఎత్తున టెంట్స్ కవర్ కాకుండా, మీడియా గానీ ఇతరులు గానీ కవర్ కాకుండా మగ పోలీసులు ఆడ పోలీసులు టచ్ చేస్తున్న విషయాలు ఎక్కడ బయటికి రాకుండా ఉండడం కోసం లైట్ క్లాత్ చేయడం, చుట్టూ క్లాత్ బట్టి ఆ మహిళల్ని చుట్టుముట్టి ఆ రకంగా లిఫ్ట్ చేయడం అనేది జరిగింది. రెండోది, హోంమంత్రి గారు అనిత గారు ఈ ఆందోళన ప్రారంభించేకి 24 గంటల ముందు విజయవాడకు వారు వస్తున్నటువంటి 24 గంటల ముందు ఆమె ప్రకటన చేసింది. మేము ఇప్పటికే 9 డిమాండ్లలో 8 డిమాండ్లు అమలు చేశాం, కేవలం 1 డిమాండ్ మాత్రమే పెండింగ్ ఉందని. నిజంగా ఎంత దురదృష్టం అంటే, గత సమ్మె సందర్భంగా 42 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం 4 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల్ని కూడా తమ ఖాతాలో వేసుకుంది. అదే విధంగా 5,000 మినీ సెంటర్స్ ని గతంలో రెగ్యులర్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అది ఆ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేసింది. ఆ నిర్ణయం కూడా ఇప్పుడు ఈ సమ్మె సందర్భంగానే, ఈ ఆందోళన సందర్భంగానే అమలు చేసినట్టుగా హోంమంత్రి గారు చెప్తున్నారు. అంటే అబద్ధాలని చెప్పి ఈ రకంగా ఈ ఆందోళన జరగకుండా మభ్య పెట్టాలని అన్ని ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా కర్నూలు, నంద్యాల లాంటి చోట రైల్వే స్టేషన్లలో కార్యకర్తలు లెక్కనేయకుండా అడ్డుకున్నారు. అన్నింటినీ తట్టుకొని ఆ రకంగా ఛేదించి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులతో చర్చలు జరపాల్సింది పోయి ఈ రకంగా మహిళల్ని ఆ బలవంతాన టెంట్లలో నుంచి లాగేయడం, తర్వాత వారు గాయాలు చూపిస్తున్నారు, గుండు సూదులతో పోలీసులు వారిని కూర్చి ఆ రకంగా హింసించినారు అని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఈ రకమైన చర్యలు చంద్రబాబు గారి గత చరిత్ర కూడా తెలుసు. అంగన్వాడీలు అంటానే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు. కారణం గుర్రాలతో దొక్కించిన చరిత్ర ఉంది ఆయన. తిరిగి ఈ రోజు జరుగుతున్న ఈ రకమైన అరెస్ట్ చూస్తే తన ప్రవర్తనలో ఏం మార్పు లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గత 42 రోజుల సందర్భంగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ అంగన్వాడీలకు మద్దతుగా మాట్లాడిన వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆ రోజు చెప్పింది, ఇది అంగన్వాడీలకు కనుక మా ప్రభుత్వం వస్తే మొదట అమలు చేసేది మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తాం అని చెప్పినాడు. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలుగా వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు, అనేక రూపాల్లో ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. పోనీ నిన్న 1000 మంది రోడ్ల మీదకి వచ్చినారు, అప్పుడైనా స్పందించాలి కదా. ఇప్పుడు స్పందించకపోగా సమ్మెలో ఈ ఆందోళనలో లేనటువంటి టీఎన్టీయూసీ నాయకులతో చర్చలు జరుపుతారు. అంటే ఒక పోటీ కార్మిక సంఘాలను పెట్టి కార్మికుల మధ్య విభేదాలు సృష్టించి మొత్తం కార్మికుల యొక్క డిమాండ్లను అణచివేసే ప్రయత్నాలు ఒకవైపు సంఘాల పరంగా, రెండో వైపు పోలీసు పరంగా జరిగింది. నిజంగా ఇది చాలా దుర్మార్గమైంది. ఈ సంఘటనని ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలి. ప్రతిపక్షాలు, వామపక్షాలే కాదు, అధికార పక్షంలో ఉన్న మీరు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాలి. గతంలో మీరు మద్దతు ఇచ్చిన 42 రోజుల సమ్మె, ఈ రోజు ఉండే అత్యధిక మంది ఎమ్మెల్యేలు ఆ రోజు మద్దతుగా టెంటల్లో పాల్గొని ఉపన్యాసాలు చెప్పినారు. ఈ రోజు ఎందుకని మీరు మౌనం ఉంటున్నారు? ఎందుకని మీ అధినేతతో మాట్లాడటం లేదు? అందుకని అధికారంలో ఉన్నప్పుడు ఒక వాదన, ప్రతిపక్షంలో ఉంటే మరో వాదన తీసుకొచ్చి ఆ రకంగా కార్మికుల హక్కుల్ని కాలు రాస్తే అది ఎక్కువ కాలం కొనసాగదు. అది మభ్యపెట్టే. అయితే ఒక మాట చెప్పండి రాంభూపాల్ గారు, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు ఏమేంటి, ఏం అమలు చేయలేదు? ఆయన చెప్పింది, నేను వేతనాలు పెంచుతాను, తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా వేతనాలు పెంచుతాను, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అమలు చేస్తాను అన్నాడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో పాటు పెంచుకుంటున్నారు వాళ్ళు. 26,000 చేయమన్నారా? 26,000 చేస్తానన్నారా? ఆయన స్పష్టంగా చెప్పాడు కదా సార్. సమ్మె సందర్భంగా, అంతకుముందు సమ్మె సందర్భంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,410 రూపాయలు ఏదైతే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ మధ్య గ్యాప్ ఉందో దాన్ని నేను ఫిలప్ చేస్తాను, ఆ మోతాదులో ఇస్తానని అదే ఏమని అడుగుతున్నారు వాళ్ళు. కొత్తగా అడిగింది ఏమి లేదు.
ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి వాళ్ళు అక్కడ సేమ్ ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి ఒకే దశలో రిక్రూట్ అయినప్పుడు ఒక రాష్ట్రంలో అదే ప్రాజెక్ట్ కింద రిక్రూట్ అయిన వాళ్ళకేమో 2000 పైగా వేతనంలో తేడా, అదే పని చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ 2000 లోపుగా తేడా ఉండడం అనేది సహజంగా కార్మికుల్లో అసంతృప్తి పెరిగింది. రైట్, ఓకే. తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ అంగన్వాడీల సమస్య? చంద్రబాబు గారు గతంలో అప్పుడు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు జనం. అప్పట్లో గుర్రాలతో తొక్కిచ్చారు అది అని చెప్పి అప్పుడు పోలీసు వారు. ఇప్పుడు మళ్ళీ ఇదే సమస్య, తెల్లారుదామని అరెస్టులు ఏంటి? ఇప్పుడు రాంభూపాల్ గారు చెబుతున్న వివరాలు చూస్తే కాస్త ఏమిటి ఇంత దారుణంగా చేస్తారా అనే ఫీలింగ్ కలుగుతుందా? నమస్కారం కేసీఆర్ గారు, తెలంగాణలో ఉన్నటువంటి రాంభూపాల్ గారు, రాజశేఖర్ గారికి నమస్కారం సార్. ఇప్పుడు 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలను, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటున్నారు తప్ప కొత్తగా డిమాండ్స్ పట్ల మీకు టైం కూడా 2 ఏళ్ళు సఫిషియెంట్ టైం ఇచ్చారు. ఇంత టైం ఇచ్చిన తర్వాత కూడా మీరు అమలు చేయకపోవడానికి కారణం ఏంటనేది ప్రజలకు జవాబు చెప్పాలి. 2, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పోలీసులు లేకపోతే ఈ ప్రభుత్వం నిమిషం కూడా గడవదేమో అనిపిస్తుంది. అది మహిళల ఆందోళన అయినా, అంగన్వాడీల ఆందోళన అయినా, విద్యార్థుల ఆందోళన అయినా, రైతుల ఆందోళన అయినా, ఎవరిదైనా సరే పోలీసులు ప్రత్యక్షం అవుతారు. కేసులు, దౌర్జన్యం, వేధింపులు, ఇది అంటే పోలీసులు లేకపోతే ప్రభుత్వం నడపలేరా? అసలు కన్సర్న్ మినిస్టర్ ఎవరు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అనిత గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అనిత గారు సరే ఆవిడకి అబద్ధాల మంత్రి చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మీరు చూడండి, మొన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగిన కల్తీ నీటితో మనుషులు చనిపోయిన శ్రీకాకుళంలో మున్సిపల్ మినిస్టర్ వెళ్ళడం, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎంతసేపు అమరావతిలో తిరుగుతూ ఉంటాడు. తర్వాత మీకు ఈ కల్తీ మరణాలు జరిగితే మరి హెల్త్ మినిస్టర్ ఏమయ్యాడు? ఆయన ఎందుకు అసలు రాజధాని అమరావతి వదిలి బయటికి ఎందుకు రాడైనా? ఏమన్నా జరిగినండి రాష్ట్రంలో, ఆయన అక్కడి నుంచి కదలడు, లోకేష్ గారిగా తిరుగుతూ ఉంటాడు. అసలు కన్సర్న్ మినిస్టర్స్ ఇప్పుడు నిన్న మీటింగ్లు జరిగినాయి. నేనేమంటానంటే, ఒక పక్కన గల్ఫ్లో యుద్ధం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతాయని అందరూ భయపడుతున్నారు. దాని మీద రివ్యూ ఏదండి? అసలు ఈ ప్రభుత్వం రివ్యూ చేసిందా? అంగన్వాడీ ద్వారా ఈ యుద్ధ వాతావరణంలో పిల్లలకి ఏ సౌకర్యాలు కొరత రాకుండా చూసుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి తెల్లవారుజామున వాళ్ళ సంఘ వ్యతిరేక శక్తులా వాళ్ళని ఆ విధంగా వేధించడానికి, హింసించడానికి ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే మీరు తీసుకొస్తున్న అప్పులన్నీ ఏమవుతున్నాయో తెలియదు. అంగన్వాడీకి ఇవ్వడానికి తెలియదు, చేత కాదు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి చేత కాదు, నిరుద్యోగులు వృత్తి ఇవ్వడానికి మీరు ఇచ్చిన హామీలే. మరి అప్పులు తీసుకొచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయో అవడం తెలియదు. అంతా నిరంకుశత్వంగా ఈ ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది తప్ప అంగన్వాడీలు ఒక అంగన్వాడీలే కాదండి, ఏ సెక్షన్ చూసుకున్నా రైతులకు ఎవరికైనా ఒక్కడికైనా గిట్టుబడి దొరుకుతుందండి. ఏ సెక్షన్ చూసుకున్నా అసంతృప్తి. మరి తీసుకొస్తున్న అప్పులు ఏమవుతున్నాయి, ఇక్కడ వసూలు అవుతున్న ట్యాక్స్ రెవెన్యూ ఏమవుతుంది, ఎవరికి అర్థం కాదు. ఈ ప్రభుత్వం పోలీసుల మీద ఆధారపడి నడుస్తుంది తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం. రైట్, రాజశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు తిలక్ గారికి, రాంభూపాల్ రెడ్డి గారికి ముందుగా నమస్కారాలు. ఈ అంగన్వాడీ మరి హెల్పర్స్ కానివ్వండి, లేకపోతే వర్కర్స్ కానివ్వండి, వీళ్ళ ఉద్యమం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ అనేక సందర్భాల్లో తెలియజేస్తూ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదా ముఖ్యమంత్రి వరకు కూడా, లేదా డిప్యూటీ సీఎం వరకు కూడా ఈ అంశాలను ఆల్రెడీ తీసుకెళ్ళేసి వీళ్ళు డిమాండ్స్ వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు కోరికలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రాట్యుటీ విషయం అయితేమి, కనీస వేతనం పెంపు విషయంలో అయితేమి మరి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వీళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. దానికి అనుగుణంగానే వీళ్ళు ఉద్యమం ద్వారా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు నానా రాద్ధాంతం చేసి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి మరి వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలోని ఈ 2 అంశాలను పెట్టి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంటే నెరవేర్చని పరిస్థితుల్లో వాళ్ళ కోరికల సాధన కోసం మరి బయటికి రావాల్సిన పరిస్థితులు అనివార్యంగా ఏర్పడ్డాయి. మరి నిన్నటికి నిన్న మరి అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అణచివేసేటువంటి కార్యక్రమం విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఒక పథకం ప్రకారం పోలీసులు మరి
మరి ఈరోజు తెల్లవారుజామున ఏంటంటే ఆ మహిళలు ఉన్నారు అక్కడ, అందరు మహిళలే ఉద్యమం చేస్తుంది. అందరూ దాదాపు 3,000 మంది మహిళలు ఆ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా టెంట్లు వేసుకొని ఉన్నారు. ఎందుకు? ప్రభుత్వం నుంచి పిలుపు వస్తుంది, వెళ్ళి చర్చల్లో కూర్చుందాం, మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుందాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఆ ఉద్యమాన్ని లేదా వాళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైన కోరికల కొరకు చేస్తున్న ఆ ధర్నాన్ని, శాంతియుతమైనటువంటి ధర్నాన్ని కూడా భగ్నం చేయడానికి ఈరోజు పోలీసులను పెట్టి, దట్టు మహిళా పోలీసులను వినియోగిస్తారు మహిళలకు సంబంధించిన ఉద్యమాల్లో కానీ, మహిళలు ఉన్న కార్యక్రమాల్లో కానీ మగవాళ్ళని మరి పోలీసులను పెట్టి వాళ్ళని ఇష్టారాజ్యంగా ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి కనీసం చెప్పులు వేసుకోవడానికి కూడా, వాళ్ళు ఇడిచిన చెప్పులు వేసుకోవడానికి కూడా అవకాశం లేక, చివరికి వాళ్ళు కొంతమంది అనారోగ్యంగా ఉంటే మందులు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మరి అసెంబ్లీ దగ్గర గుర్రాలతో తొక్కిచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ అంగన్వాడీ వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గొర్రె కషాయుడిని నమ్మినట్టు నమ్ముతూ ఉన్నారు. ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మాటలకి నమ్మి మరి వీళ్ళు ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అందులో మహిళలతో పెట్టుకుంటే, మహిళల్ని ఏ ఊరాళ్ళు 4 ఊరికి వెళ్ళిపోయేటట్టు చేస్తే పర్వాలేదు, ఇటు నుంచి అటు అక్కడెక్కడికో దూరం ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియట్లేదనే పాపం ఆవిడ వీడియోలో చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా మహిళల్ని కూడా పోలీసులు ఇట్లా వేధిస్తే ఇదేమి రెడ్ బుక్, ఇదేమి దిక్కుమాలిన వ్యవహారం అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారమో లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమో లేదు కూడా జరగట్లేదు కదా. రెడ్ బుక్ రాజ్యాంగం తూచా తప్పకుండా అమలు పరుస్తున్నారు అనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. ఇప్పుడు ప్రతి అంశంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లో తిప్పడము, లేదంటే ఎక్కడ పెట్టింది కూడా వాళ్ళకి తెలియకుండా ఉంచటము, లేదా సరే ఈ పార్టీ నాయకులు, మా వైఎస్పీ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈ వ్యవహారాలు గత కొద్ది రోజులు జరుగుతున్నాయి. కానీ చివరికి మరి మహిళల మీద కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారంటే వీళ్ళు ఎలా అర్థం చేసుకోవాలా? కనీసం మాత్రం గౌరవం లేకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ మహిళల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది, వాళ్ళైనా డిప్యూటీ సీఎంగా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతా ఈరోజు మరి మహిళలకు రక్షణ కల్పించడంలో వాళ్ళ కోరికలు లేదా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది అనేటువంటి దానికి ఇది ఒకటే నిదర్శనం.